హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలోని ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. పెసరపప్పు పన్నీర్ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఉదయం పూట ఇలా సింపుల్గాను ఇలా పన్నీర్తోని ఇలా పెసరపప్పు దోశ కానీ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. స్టమక్ ఫుల్గా ఉంటుంది, మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నట్లు కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన బ్రేక్ఫాస్ట్. లెట్స్ సీ ద ప్రాసెస్. ముందు రోజు రాత్రే ఈ విధంగా పెసరపప్పుని కావాల్సినంత ఇలా వాటర్లోని నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే పప్పు అయితే చక్కగా ఈ విధంగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కారానికి తగ్గట్టుగా ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని వీటిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే తగినన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, దోశ బ్యాటర్ ఎలాగైతే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగాను గ్రైండ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఎలాంటి సోడా ఇవి ఏమి కూడా అవసరం లేదు. తర్వాత ఈ విధంగా నేను 1 కప్పు వరకు పన్నీర్ని ఇలా తురుముకొని తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా తురుముకోవాలి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా తురుముకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. ఇందులోకి కాస్త పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులోకి స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా కారము, పసుపు, మసాలా ఇవన్నీ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా సింపుల్గానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేడయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు దోశ బ్యాటర్ని ఈ విధంగా ఇందులోకి వేసుకొని పల్చగా, ఎంత వీలైతే అంతగా పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పెన్నం మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకున్నామంటే ఇది ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా చక్కగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు 1 స్పూన్ ఇక్కడ నేను నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా 1 స్పూన్ చుట్టూ అంతా కూడా నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా కాల్చుకోవాలి. మరి పచ్చిగా కూడా ఉన్నా కూడా డైజెస్ట్ అవ్వదు. సో 2 వైపుల విధంగా కాల్చుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఈ విధంగా హాఫ్ వరకు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఎంత కావాలనుకుంటే అంతగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ బటర్ లేదా నెయ్యి కూడా ఈ విధంగా వేసుకోండి. మరోవైపుకు ఈ విధంగా క్లోజ్ చేసుకొని 2 వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడు పన్నీర్ అనేది కూడా కుక్ అయిపోతుంది. చూసారా, పన్నీర్ కూడా బాగా కుక్ అయి సాఫ్ట్గా చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో కానీ ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ప్రోటీన్ ఫుల్గా తీసుకున్నట్లుంటుంది ఆ డేలో, అలాగే టేస్టీగా తిన్నట్లు కూడా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.